after a few pictures, we'll have the countdown. Exact correct time lo atle ipalo, okay na? All right, so let's begin the countdown. 4, 3, 2, 1. Think twice. So the press, please get pictures and everything right now. Malik to Rakana. All clear, sir? Hold it so that the camera is clicking the right part. And inka camera sunai. Camera choose koncham Shrikant garu. Thank you so much, Shrikant garu. ఆయన ఎన్నో హెల్త్ గురించి చాలా టిప్స్, హెల్త్ మీద కాన్షియస్ గురించి చాలా డిస్కస్ చేసుకునేవాడు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చి ఇట్లా ప్రోటీన్కి సంబంధించి చాలా ఫ్లేవర్లో చేస్తున్నాను. దానికి మెయిన్ డాక్టర్ సహాయంతో నేను ఇవన్నీ చేస్తాను. డెఫినెట్గా ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ప్రోటీన్ డైట్ అవుతుందని చెప్పడం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ అనేది my struggle and my journey with fitness has been never ending, so I know of every value-worthy fitness trainer in Hyderabad. So market lo different types of whey proteins unnai, కానీ మన whey protein కి అదర్ బ్రాండ్స్ కి డిఫరెన్సెస్ ఏంటి అనేది నేను మీకు చెప్పబోతున్నాను. సో మన whey protein బేసిక్గా ప్రోటీన్ అనేది ఒక డైరీ డెరివేటివ్, అంటే మిల్క్ నుంచి ప్రాసెస్ చేసే డెరివేటివ్. కానీ దీనిలో మనం యాడ్ చేసింది కొన్ని ఆయుర్వేదిక్ హెర్బ్స్. ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది ఒక నథింగ్ బట్ స్ట్రెస్, అది కూడా ఒక స్ట్రెస్సే కదా. సో ఈ స్ట్రెస్ని రికవర్ చేయడం కోసం, ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కోసం అశ్వగంధాన్ని దాన్ని యాడ్ చేసాం. ఐరన్ రిచ్ ఫుడ్స్ని యాడ్ చేసుకునేటట్టుగా మనం దానిలో కొన్ని న్యాచురల్ ఆయుర్వేదిక్ హెర్బ్స్ని మనం యాడ్ చేసి, అది అర్జున కావచ్చు, ఓకే, సో దీంతో పాటు గోక్షోర కావచ్చు, శిలజిత్ కావచ్చు, ఓకే, సో దీంతో పాటు కొరియాండర్ కావచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అంటే బాడీ రికవరీ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక మసిల్ సోర్నెస్ ఒక 24 అవర్స్లో క్రియేట్ అయిందనుకో, 24 అవర్స్లో రికవరీ అవుతుంది. కానీ రికవరీ అవ్వట్లేదంటే ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసినట్టు, లేదంటే న్యూట్రిషన్ ప్రాపర్గా లేనట్టు. సో ఈ రికవరీ కోసం, ఓకే, అండ్ మెంటల్ వెల్బీయింగ్ అండ్ ఫిజికల్లీ ఫిట్గా ఉండడం కోసం, బ్రెయిన్ ఫంక్షనాలిటీ కోసం కూడా ఈ ఆయుర్వేదిక్ హెర్బ్స్ని ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కిడ్నీస్ మీద కానీ లేదా లివర్ మీద కానీ స్ట్రెస్ ఎక్కువ పడకుండా జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే ఆయుర్వేదిక్ అనేది బేసిక్గా ఒక సైంటిఫికల్లీ ప్రూవెన్. సో దీనివల్ల బెనిఫిట్సే కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు. అలా వే ప్రోటీన్లో మనం ఈ ఆయుర్వేదిక్ హెర్బ్స్ని యాడ్ చేసాం. దీనివల్ల ఏమవుతుందంటే స్టమక్ బ్లోటింగ్ కానీ అలాంటి ఇష్యూస్ లేకుండా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా, అలాగే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు మన ఆ న్యాచురల్ ఆ ప్రోటీన్ సోర్సెస్ని కన్జ్యూమ్ చేసి మసిల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన న్యాచురల్ ఆ ప్రాపర్టీస్, మన వైటాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం, బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఒక గుడ్ మ్యాక్రో న్యూట్రియంట్ ఒక క్రియేట్ చేసాం. అది డైరెక్ట్గా మన డాక్టర్ అమర్నాథ్ గారు, వెరీ ప్రొఫెషనల్ ఆయుర్వేదిక్ డాక్టర్ గారు, 45 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. సో ఈయన చేతుల మీదుగా ఈ ఫార్ములా అనేది ఇన్వెంట్ చేసాం. ఇలాంటి ఫార్ములాస్ ఎన్నో వందల సార్లు చేశారు. అది మీరు డైరెక్ట్గా సార్ నోట్తోనే మీరు వినొచ్చు. సార్ యాక్చువల్లీ ప్రోటీన్ ప్రాబ్లం కాదు, ప్రోటీన్ అనేది తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. చాలామంది తెలియకుండా ఎలాగంటే అలాగ వాడేస్తూ ఉంటారు. మానవ శరీరానికి ప్రోటీన్ 52 grams ప్రతి మానవుడికి అవసరం పర్ డే. 30 grams నుంచి 52 grams.
చాలామంది రైస్ తింటారు, ఇంకో రకంగా తింటారు, చపాతీలు తింటారు, ప్రోటీన్ కంటెంట్ తీసుకోరు, ఎప్పుడో ఒక్కొక్క ఎగ్ తీసుకుంటారు, ఎగ్ వైట్ తీసుకుంటారు, ఎగ్ వైట్లో పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అలాగా ప్రతి మనిషికి ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డ్ చేసే వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి అవసరం ప్రోటీన్ కంటెంట్. అన్సైంటిఫిక్ మెథడ్లో చేసిన ప్రోటీన్ కంటెంట్స్ ఇండియాలో చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. అలాంటి ప్రోటీన్ కంటెంట్స్ వల్ల చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కిడ్నీస్ మీద స్ట్రెయిన్ పడుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటివేవి లేకుండా చాలా సేఫ్ మెథడ్లో చాలామంది అలాంటివన్నీ తప్పు, రాంగ్ థింగ్. అలాంటివేమి ఉండవు. ఇందులో బ్యాలెన్స్డ్గా బాడీ ఎప్పుడు ఇమ్యూన్ అయ్యేటట్టు కావాల్సిన మన మునగ అంటారు, మునగాకు, కొత్తిమీర లాంటి ఒక అద్భుతమైన బొటానికల్స్ కలిపి 3 years అమెరికాలో దీని మీద బాగా రీసెర్చ్ చేసి తయారు చేశాను. ఇండియాలో ఇలాంటి ప్రోడక్ట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్తాను. ఎన్ని రకాల ప్రోడక్ట్ అదే వాడి అతను ఎవరో నాలాగా ఉంటుంటే నాకే గెట్టం తున్నప్పుడు గెట్టం అందరూ అనొచ్చు. ముందు రోజు నేను ఫంక్షన్ వెళ్ళాను ఇక్కడ, ఒక రోజులో గెట్టం వచ్చాను. సిల్క్ శారీ అనే ఫంక్షన్కి వెళ్ళాను నేను, ఏది నైట్, అంత ముందు రోజు నైట్, అంటే 1 dayలోనే గెట్టం వచ్చాను. లేదు కదా కొద్దిగా డ్రగ్స్ మీద బ్రీఫ్ ఇప్పుడు అందరూ వచ్చారా? అదే రేవు పార్టీ గురించి నేను వచ్చినాయి అన్ని పేపర్లో, కొన్ని నేను కూడా ఉన్నానని, నేను అలాగే ఉన్నాడని వచ్చింది కదా. నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, అన్ని పేపర్లో రావడం జరిగింది. కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది, ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ వాక్ నుంచి మీరు ఇటువంటివన్నీ హైలైట్ చేసి వస్తే ఉన్న యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటి ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకొని నిజంగా ఉందంటే నిజం రాయండి, లేదంటే లేదంటే కనుక దాన్ని ఎలా వెళ్ళాలి, ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి, అది ఛాలెంజ్ కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం చూద్దాం. ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తెచ్చుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. ఎందుకంటే ఏంటని తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది నాకు. ఒకవేళ అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ.